హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పార్క్కి వెళ్దామనండి. ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం పిల్లలు తింటారని. ఇది కేఎఫ్సీ లాగా ఉంటుంది, మౌంటైన్ అని. బోన్లెస్ చికెన్ అనమాట. కేఎఫ్సీ లాగా వస్తుంది. వేయించితే ఇవి ఆల్రెడీ ప్యాకింగ్ చేసి ఉంటాయి అన్నమాట. పచ్చియే మనం తెచ్చి నూనెలో వేయించుకోవటం. అన్నీ కలిపేసే ఉంటాయి. టమాటా సాసు, మైనస్, వాటరు 2 బాటిళ్ళు, ఈ మౌంటైను, పాప్కార్ను వేయించుకుని పిల్లల్ని తీసుకుని పార్క్కి వెళ్దామని చెప్పి ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది వీళ్ళింటికి. ఇది అలయన్ అని దుబాయ్కిను అబుదాబీకి మధ్యలో ఉంటుంది. ఇది అలయన్ అంటారు. ఈ ఒమాన్ పక్కన అనమాట. వేరే కంట్రీ ఒమాన్ అని ఉంటుంది పక్కన. అది దానికి దీనికి బార్డర్ ఉంటుంది మధ్యలో. ఆ బార్డర్ పక్కనే ఇది అలయన్. అయితే దీంట్లో ఇక్కడే ఉంది, అలయన్లోనే పార్క్ ఉంది. ఆ పార్క్కి వెళ్దామని బయలుదేరాము. పిల్లలకి ఇవన్నీ వండుకొని తీసుకెళ్ళి ఒక గంట సేపు కూర్చుని పార్క్లో అవి తినేసి వద్దామని అవి వేయించుకుని వెళ్ళామన్నమాట. అది వెళ్తున్నాం దారిలో. ఈలోపు పాటలు అడిగింది పిల్ల, పాటలు పెడుతున్నాడు అబ్బాయి ఎఫ్ఎం. వెళ్తుంటే చూడండి రోడ్డు ఎమ్మట వీడియో తీద్దాం వీడియో ఆన్ చేసా. మూన్ చూడండి ఎలా కనపడుతుందో. ఇది ఫ్లేవర్ అనమాట. ఈ ఫ్లేవర్ యూనివర్సిటీకి లోపలికి వెళ్ళటానికే వేస్తారు. ఇది ఊరు బయటికి ఊళ్ళో అలా ఉండవు. ఈ రోడ్లు దాటడం కష్టమని అది అట్లా వేశారు. ఈ వీడియో తీస్తుంటే ఇవాళ పౌర్ణం కదండి, అది ఎంత బాగా మూన్ బాగా కనబడుతుంది రౌండ్గా. చాలా పెద్దగా కూడా ఉంది. మన ఇళ్ళ దగ్గర కూడా అంత పెద్దగా చూడలేదు. చూడండి ఎంత బాగా కనబడుతుంది. ఇంకెళ్తున్నాము. ఇంకెళ్ళి ఇక్కడ సిగ్నల్ పడుద్ది అనమాట. మేము వెళ్ళేలోపే 2-3 సిగ్నల్స్ అనేవి వచ్చినాయి. ఇంకా పార్క్కి వెళ్ళి కాసేపు ఉండొద్దామమ్మా. వారంలో 2 రోజులు సెలవు అవుతుంది, శనివారం ఆదివారం. అంటే శనివారం ఇది, ఆదివారం దుబాయ్ వెళ్ళే పని ఉందని చెప్పి శనివారం నాడే తీసుకెళ్ళాడు. వచ్చి ఒక వారం అవుతుందిలేండి నేను దుబాయ్ వచ్చి. ఇంక 2 months దాకుంటా. అయితే ఇక్కడ వెళ్తే నా ప్లేస్లకి వెళ్తే నేను మాత్రం తప్పకుండా వీడియో చేస్తా. ఇది మసీద్ అనమాట. అబ్బాయిల ఇంటికాంచి అటు వెళ్ళేటప్పుడు దగ్గరలో, అబ్బాయిల ఇంటి దగ్గరలో ఉంటుంది మసీదు. ఈ రంజాన్ టైంలో అయితే మరీ బాగుంటుంది. ఊరంతా డెకరేషన్ చేస్తారు అడుగడుగున. ఇంకా వెళ్తున్నాం కదండి చూడండి, దగ్గరికి వచ్చేసాం పార్క్ దగ్గరకు. అది ఇక ప్యాలెస్ అనమాట. గోడలు ప్యాలెస్ అనమాట. ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంటుంది రాజుది, దుబాయ్ రాజుగారిది. ఇక వచ్చేసాం పార్క్కి. ఏమన్నా నుంచో పెట్టి ఫోటో తీద్దామంటే పోజులు పెడుతుంది చూడండి. మా కోడలు వీడియో తీసింది, నేను పిల్లల్ని తీసుకుని నడిచా. ఈ ఎంట్రన్స్లోనే లైట్లు లేవు, సెన్సార్ పనిచేయట్లేదు అన్నారు. లైట్లు తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర నన్ను కూడా నుంచోమంది. మా కోడలు నుంచున్నా ఆమెతో పాటు. తర్వాత నేను పిల్లల్ని తీసుకుని నడుతుంటే ఆ వీడియో తీసింది. ఇంకెక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాము. ఈ ఎంట్రన్స్లో లైటింగ్ లేదు కానీ అటు వెళ్ళే కొన్ని లోపలికి. చాలా పెద్ద గ్రౌండ్ ఇది, చాలా పెద్ద పార్క్ అనమాట. చాలామంది వస్తారు వీకెండ్. ఇక్కడ మన ఇంటి దగ్గరలోనే ఒకటి ఉందిలే కానీ అది లేడీస్ పార్క్ అనమాట. జెంట్స్ని ఎలవలేదు. ఇక్కడైతే అందరూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఖర్జూర చెట్లు అన్నీ ఉంటాయి. ఖర్జూర చెట్లు, జమ్మి చెట్లు, చేంతమ్మ చెట్లు, రేగి చెట్లు, ఈ 3 చెట్లు తప్ప ఇక్కడ ఏ చెట్టు పెరగదిగా. ఈ 4 చెట్లు ఖర్జూర చెట్టుతో, కనీసం 50 చెట్లు కూడా ఉండవు. జమ్మి చెట్లు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఎక్కువ జమ్మి క్వార్టర్స్ లాగా బారున. ఇదే ఫుట్బాల్ గ్రౌండ్ అది. ఆ ఇసుకలా కనపడేది గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి. దీంట్లోనే పార్క్లోనే పిల్లలు బాగా సరదాగా ఎంజాయ్ చేశారు.
ఇక్కడ మా అబ్బాయి ఫ్రెండ్ కూడా కలిశాడు. ఇక్కడ తెలుగు అబ్బాయి, వైజాగ్ అబ్బాయిది నీరజ్ అని. వీళ్ళందరూ వచ్చారు, పార్క్కి వెళ్ళారు. నేను నడుతున్నా, వీళ్ళిద్దరు నుంచున్నారు ఇక్కడ. మేము వాకింగ్ చేసి వస్తాను చుట్టూ అన్నారు. మేము వెళ్ళి అక్కడ జారుడు బల్ల అవి ఉన్నాయి ఉయ్యాల పిల్లలకి, అక్కడ కూర్చున్నామని నేను ఇటు వచ్చా. మా కోడలు ఆల్రెడీ వెళ్ళి దాన్ని ఎక్కించి ఆడిచ్చి తీసుకొస్తుంది. ఇంక వీళ్ళు అయిపోయింది జారుడు బల్ల ఎక్కడం. ఇంకా మీరుండ దగ్గరికి వస్తున్నారు. నేను ఇక్కడే కూర్చున్నా. ఇంకా బొడ్డోడు కూడా గోపి ఆడిస్తున్నాడు బొడ్డోడిని. వాడు ఎంత బాగా అసలు బాల్ చూసి ఆగట్లేదు. చూడు అసలు ఫుట్బాల్ గ్రౌండ్లోకి వెళ్ళాలని చూస్తుంది, అదంతా ఇసుక ఉంది. ఇంకెట్లా టేబుల్ కుర్చీలు అన్నీ కారులో తెచ్చేసుకుంటారు. కింద సాపలు తెచ్చుకుని కూర్చొని వాళ్ళు తినడానికి తెచ్చుకుని అలా కూర్చొని తింటారు. మళ్ళీ వెళ్ళింది లక్కి. ఇగో గోపి తీసుకొస్తున్నాడు బాబుని. ఈడు అసలు బాల్ చూస్తే ఆగట్లేదు, ఆడాలంటే ఈడు కూడా. ఆడు ఎక్కడ బాల్ కనపడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెళ్ళింది ఆద్య, అదిగో ఆద్య పైనుంచి జారింది. ఇంకా చాలేని వాళ్ళ అమ్మ తీసుకొస్తుంటే అది రావట్లేదు, ఉయ్యాల కావాలంటుంది. ఎక్కడ చూడు ఇవే పెరుగుతాయండి, ఖర్జూర చెట్లే. రోడ్లు అమ్మటైనా పార్కులు లేని ఎక్కడైనా అయ్యే ఉంటాయి. ఇక వచ్చేస్తున్నాం, పార్కులోంచి బయటకు వచ్చాం. ఇక్కడ రోడ్డు దాటడానికి చూడండి, అవతల వాళ్ళు నుంచున్నారు, యువతల మేము ఉన్నాము. రోడ్డు దాటాలంటే సిగ్నల్ పడాలి, మామూలుగా మనుషులు తిరిగేది కూడా. కార్లు ఆగినప్పుడు మనం వెళ్ళమంటారు, సిగ్నల్ పడుద్ది, చెయ్యిలాగా ఉంటుంది. వీళ్ళు పక్కన చూడండి ఎట్లా డెకరేషన్కి చెట్లు పెడుతున్నారు. బంతిపూలు కాదు కానీ బంతిపూలు లాగా ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి ఆ పూలు అయితే. అట్లాంటి రెడ్, ఎల్లో, పింక్ అలా పెడతారు వీళ్ళు. ఇక కార్ పార్కింగ్ కాడికి వచ్చేసాము. ఇంకా కార్ ఇంటికి వచ్చేస్తున్నాము. చూడండి, ఇంకా వీడియోలు చేస్తే పెడతా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.